హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఇవాళ ఒక స్పెషల్ డే ఉందండి, అదే షెఫ్ డే. అవును, ఈరోజు మనకి షెఫ్ డే. అసలు నార్మల్గా షెఫ్ అనగానే ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఫస్ట్ ఎవరు గుర్తొస్తా చెప్పండి? అమ్మ. అవును, ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఫస్ట్ మనం ఫుడ్ టేస్ట్ చేసేది అమ్మ చేతి వంట. సో అందరికీ కూడా అమ్మ అనేది ఒక మంచి షెఫ్ అన్నమాట. అండ్ ఆ తర్వాత మనకి రెసిపీస్ని పరిచయం చేసేది, కొత్త కొత్తగా ఇన్నోవేటివ్గా పరిచయం చేసేది, టేస్టీ కాంటినెంటల్ డిషెస్ ఏవైనా కానీ మనకు పరిచయం చేసేది షెఫ్స్ అండి. సో వాళ్ళందరికీ కూడా షెఫ్ డే శుభాకాంక్షలు. అండ్ ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో కూడా మనం ఒక షెఫ్ని ఇన్వైట్ చేయబోతున్నాం. ఫ్యాకల్టీ కమ్ షెఫ్ రాజశ్రీ గారు. సో లెట్స్ ఇన్వైట్ హర్. రాజశ్రీ గారు, వెల్కమ్ టు అవర్ బ్రేక్ఫాస్ట్ షో అండి. అండ్ ముందుగా మీకు షెఫ్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఓకే, సో ఈరోజు ఫస్ట్ ఐటమ్ ఏం చేయబోతున్నారో రాజేశ్వరి గారిని అడిగి తెలుసుకుందాం. రాజేశ్వరి గారు, ఈరోజు మనం ఫస్ట్ రెసిపీ ఏం చేయబోతున్నాం? మసాలా ఓట్స్ వడాపావ్. మసాలా ఓట్స్ వడాపావ్. సో జనరల్ గా వడాపావ్ వింటూ ఉంటాను, వడాపావ్ వింటారు కానీ ఇది కొంచెం అనేది కొంచెం ఇప్పుడు హెల్దీగా కావాలి కాబట్టి అందుకని దాన్ని కొంచెం యాడ్ చేస్తున్నాం. అండ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఓట్స్ అవి తింటున్నాం కాబట్టి ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకుంటే మనకి ఇంకొంచెం న్యూట్రిషనల్ వాల్యూస్ పెరుగుతాయి. ఓకే, సో ఏ మాత్రం లేట్ చేయకుండా మసాలా ఓట్స్ వడాపావ్ ని స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించేది. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేద్దాం. ఓకే, స్పూన్, ఒక 2-3 స్పూన్స్. మనకి ఎందుకంటే హెల్దీ కదా అందుకని ఆయిల్ కూడా తక్కువే పడుతుంది. ఓకే, జనరల్ గా వడపావ్ అంటే కొంచెం తక్కువ ఆయిల్ యూజ్ చేస్తారు, అంటే డీప్ ఫ్రై చేయట్లేదు మనం అనమాట. ఓకే, అందుకని సో ఆయిల్ కొంచెం వేడవ్వాలి మనకి. కొంచెం వేడి కాగానే మిగిలిన వేసేసుకున్నాం. ఓకే, అండ్ చెప్పండి, అసలు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది ఇలా చెఫ్ గా? కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను MBA చేశాను హోటల్ మేనేజ్మెంట్ లో. అప్పటి నుంచి కొంచెం ఇది అన్ని బాగానే చేస్తానన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి కొంతమందికి అంటారు కదా, అంటే వంట రాకపోయినా కూడా వాళ్ళు ఫస్ట్ టైం ఏదైనా చేస్తే టేస్ట్ అనేది వచ్చేస్తుంది చేతిలో. సో చిన్నప్పటి నుంచి మీకు ఆ ఇంట్రెస్ట్ ఉండబట్టి కుకింగ్ నేర్చుకొని కుకింగ్ చేసి ఇప్పుడు చెఫ్. ఓకే, సో ఆయిల్ వేడైంది కదా. ఇప్పుడు ముందు మనం జీరా వేసుకున్నాం. ఓకే, తర్వాత మస్టర్డ్, ఆవాలు. ఓకే, సో కొంచెం రెండు ఫ్రై అవ్వాలి. ఓకే, ఆ రెండు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేయాలి. ఓకే, ఆనియన్స్ తో పాటు మిర్చి, చిల్లీ, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి కొంచెం ఫ్రై చేయాలి. ఓకే, సో ఇప్పుడు జనరల్ గా చూసుకుంటుంటే నార్మల్ గా వంట అంటేనే మన అమ్మాయిలు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది, చేస్తూ ఉంటారు ఇంట్లో అదంతా కూడా. కానీ ఇలా చెఫ్ లేకపోతే MBA లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ ఈ కోర్సులకు వచ్చేసరికి అమ్మాయిలు అనేది కొంచెం తక్కువ అయిపోతున్నారు, అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. జనరల్ గా వంట అంటే అమ్మాయిలకి ఇష్టం, కానీ ఈ రూట్ లో ఎందుకు రావట్లేదు? ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ కొంచెం చేంజ్ ఉంటాయి, అందుకని కొంచెం భయపడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ టూరిజం డెవలప్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు అమ్మాయిలకు కూడా బాగానే ఉంది, దానిలో జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు హరిత రిసార్ట్స్ అని అలాంటివన్నీ ఉన్నాయి కదా. అవును, అందుకని వాటిలో జాబ్స్ వస్తున్నాయి, దానిలో తీసుకున్నా బాగానే ఉంటుంది. తర్వాత ఓన్ గా కూడా చేసుకోవచ్చు అనమాట. అది ఓకే, సో రెండు కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఫ్రై అయ్యాయి. ఇందులో మనం క్యారెట్ యాడ్ చేద్దాం. ఓకే, క్యారెట్ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు పన్నీర్ యాడ్. ఓకే, ఇప్పుడు పన్నీర్ వేసేసుకుందాం. ఇది గ్రేట్ చేయాలి. ఓకే,
పన్నీర్ కూడా వేసేస్తున్నాయి, ఇందులోనే గ్రేట్ చేసేస్తాయి. ఓకే, ఇది ఈజీగా అయిపోతుంది. లేదంటే ముందు గ్రేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అది కొంచెం మెత్తగా అయిపోతుంది కదా. అవును, అందుకని పన్నీర్ డైరెక్ట్ గా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా గ్రేట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. అయిపోతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్, కొంచెం పసుపు, ఓకే, లైట్ గా కారం, ఎందుకంటే కొంచెం మనం మిర్చి తక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం కలర్ కూడా వస్తుంది దీంతో. ఓకే, అందుకని సో రెండు కూడా మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఈ మసాలా ఓట్స్ యాడ్ చేద్దాం. ఓకే, యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఓట్స్ అనేవి మనకి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి కదా, సో అన్ని ఫ్రై అయిన తర్వాత మనం మసాలా ఓట్స్ వేసుకుంటాం. ఓకే, కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం ఈ ఆలు మ్యాష్డ్ ఆలు యాడ్ చేసి అప్పుడు దాన్ని టిక్కీ లాగా తయారు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వడాపావ్ అంటే దాన్ని ఆయిల్లో ఫ్రై చేస్తారు. అసలు మనం ఏం చేస్తున్నాం అంటే అనేది ఆయిల్ లో ఫ్రై చేస్తారు, ఆయిల్లో ఫ్రై చేస్తారు వాళ్ళు. ఓకే, మనం ఏం చేస్తున్నాం అంటే ఇది హెల్దీ కాబట్టి మనం దాన్ని అంత ఇది కాకుండా కొంచెం స్వాలో ఫ్రై చేసుకొని జస్ట్ షాలో ఫ్రై చేసుకుంటున్నాం. హెల్త్ కూడా మంచిది, కూడా చాలా మంచిది. ఓకే, అది ఫ్రై అయిపోయినట్టుంది కదా. ఇప్పుడు దీనిలో ఆలు యాడ్ చేద్దాం. ఓకే, వడాపావ్ అంటేనే ముందు ఆలు ఇందులో. ఓకే, సో ఆలూని మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకున్నాం. కంప్లీట్ గా బాగా మిక్స్ చేసుకోవాలి, చేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఓకే, సో రాజేశ్వరి గారు మనం మొత్తం అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి? ఇది చల్లారిపోయింది కదా, దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకున్నాము. ఓకే, దాన్ని టిక్కీ లాగా తీసి ఇట్లా ఇది స్టవ్ ఆన్ చేసుకొని దాన్ని బ్రెడ్ క్రమ్స్ లో రోల్ చేసి ఆయిల్ ఓకే చేసేద్దాం. ఇందులో కావాలనుకుంటే ఇంకేమైనా మిక్స్ చేసుకుంటూ ఉండొచ్చు మనం. బఠానీ యాడ్ చేయొచ్చు, ఓకే, ఇంకా బీన్స్, ఇంకా మనకి కావాల్సిన వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో బ్రెడ్ క్రమ్స్ వేసుకున్నాము. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాము. ఇందులో ఆయిల్ వేస్తాం, కొంచెం ఆయిల్ వేసుకొని, షాలో ఫ్రై కదా అందుకని కొంచెం చాలు. జనరల్ గా వడాపావ్ అంటే డీప్ ఫ్రై చేస్తారు. అవును, మనకి డీప్ ఫ్రై అవసరం లేదు. మనం ఎందుకంటే హెల్దీ రెసిపీస్ కదా ఇవన్నీ, ఆల్రెడీ ముందే అన్ని మనం ఫ్రై చేస్తాం కాబట్టి జస్ట్ షాలో ఫ్రై చేస్తే సరిపోతుంది. బ్రెడ్ క్రమ్స్ లో ఇట్లా రోల్ చేసేసి కొంచెం దాన్ని అందులో ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇది ఇట్లా చేస్తే ఏంటంటే మనకి ఆయిల్ ఎక్కువగా కన్జ్యూమ్ కాదు. అంటే బ్రెడ్ క్రమ్స్ చేస్తే మనకి క్రిస్పీగా ఉంటది, మనకి ఆ టెక్స్చర్ మనకి అదే వస్తుంది అనమాట. జనరల్ గా పొటాటో అంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పీలుస్తుంది కాబట్టి మనం బ్రెడ్ క్రమ్స్ లో కొంచెం ఇలా డిప్ చేసుకొని వేస్తే అంత ఆయిల్ అన్నది ఎక్సెస్ గా పీల్చదు. సో మొత్తాన్ని కూడా మనం కొంచెం ఓకే, టిక్కీస్ అయితే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం బ్రెడ్ ని కట్ చేసుకుందాం. ఓకే, కట్ చేసి వడాపావ్ బ్రెడ్ తీసుకొని దాన్ని కట్ చేసి దానికి గ్రీన్ చట్నీ అప్లై చేసేసి
కొంచెం చాలు, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే టేస్ట్ కోసం అన్నమాట అంతే. ఓకే, దీనిలో ఇది పెట్టేసి క్లోజ్ చేసేస్తాం. ఓకే. సో జనరల్గా కొంతమంది బటర్ అప్లై చేస్తూ ఉంటారు, కానీ అప్లై చేయొచ్చా? చేయొచ్చు, కావాలంటే ఇష్టమైతే చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. మనకి ఇలాగే టేస్టీగా ఇలాగే బాగుంటుంది. అందుకని జనరల్ గా వడాపావుకి బటర్ యాడ్ చేయరన్నమాట. ఓకే ఓకే, రెడీ చేసుకున్నాం. అండ్ ఈ గ్రీన్ చట్నీ అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాము? పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ రసం, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసేస్తే అది గ్రీన్ చట్నీ. ఓకే, అండ్ ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో చాలా సింపుల్ గా, ఈజీగా, ఫాస్ట్ గా మసాలా ఓట్స్ వడాపావు రెడీ. ప్రియా రెడీ. ఓకే, సో చూసారు కదా, మసాలా ఓట్స్ వడాపావ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూసేయండి. మసాలా ఓట్స్ వడాపావ్ కి కావలసిన పదార్థాలు: జీరా 1 టీ స్పూన్, మసాలా ఓట్స్ 1/2 కప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్, నూనె 3 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, పావు బ్రెడ్ 2, ఉప్పు తగినంత, బ్రెడ్ క్రమ్స్ 1 కప్పు, పన్నీర్ తురుము 1/2 కప్పు, ఉడికించిన ఆలు 2, క్యారెట్ తురుము 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కారం 1 టీ స్పూన్, గ్రీన్ చట్నీ 1/2 కప్పు. మసాలా ఓట్స్ వడాపావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని జీరా, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి క్యారెట్, కరివేపాకు, పన్నీర్ తురుము, ఉప్పు, పసుపు, కారం, మసాలా ఓట్స్, ఉడికించుకున్న బంగాళదుంపలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని టిక్కీలా చేసుకుని బ్రెడ్ క్రమ్స్ లో 2 వైపులా అద్దుకొని పాన్ లో నూనె వేసి టిక్కీలను ఫ్రై చేసుకోవాలి. చివరిగా పావు బ్రెడ్ ను మధ్యకు కట్ చేసి గ్రీన్ చట్నీ అప్లై చేసి టిక్కాలను అమర్చి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మసాలా ఓట్స్ వడాపావ్ రెడీ. మసాలా ఓట్స్ వడాపావ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. సో మీరు టేస్ట్ చేసేయండి, నేను టేస్ట్ చేస్తాను. ఇది కొంచెం చాలా బాగుంది. ముఖ్యంగా ఓట్స్ మిక్స్ చేసాం కదా, జనరల్ గా వడపావ్ అంటే మనకు ఓన్లీ పొటాటో టేస్ట్ వస్తూ ఉంటుంది, కానీ ఇందులో మాత్రం మనకి పన్నీర్ టేస్ట్, ఓట్స్ మిక్స్ చేయడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. అండ్ యాజ్ యూజువల్ మిగతా అన్ని కూడా చాలా బాగా మిక్స్ అయ్యాయి, బాగా కుదిరింది అనమాట. సో మిక్సింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనం చేసేటప్పుడు. అన్ని కూడా పర్ఫెక్ట్ గా సరిపోయి వడపావ్ అయితే చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, సో వడపావ్ అయిపోయింది. నెక్స్ట్ ఏ ఐటమ్ చేయబోతున్నారు? మలేషియన్ రైస్ పుడ్డింగ్. ఓకే, మలేషియన్ రైస్ పుడ్డింగ్. ఇది స్వీట్ వస్తుంది కదా? స్వీట్. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్ మలేషియన్ రైస్ పుడ్డింగ్. మలేషియన్ రైస్ పుడ్డింగ్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని, ఓకే, స్పూన్, ఇందులో రైస్ ఫ్లోర్ ఒక 1/2 కప్పు, ఓకే, దానిలో షుగర్, రైస్ ఫ్లోర్ ఎంత ఉందో అంతే షుగర్ కూడా. ఓకే, సో 1/2 కప్ రైస్ ఫ్లోర్ తీసుకుంటే 1/2 కప్ షుగర్ తీసుకుంటున్నా. దానిలో కోకోనట్ మిల్క్, అది కూడా సేమ్ క్వాలిటీ. ఓకే, దీనిలో కొంచెం సాగో పౌడర్. ఓకే, అంటే సగ్గుబియ్యం పౌడర్, అది 1/4 అన్నమాట ఇందులో కప్లో. ఓకే, దానిలో బీట్రూట్ పేస్ట్ కలపాలి. సో అది బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలో బీట్రూట్
యాడ్. సో బీట్రూట్ పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మనం బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? ఇది స్టీమర్ లో పెట్టాలి. ఓకే, అంటే మన ఇడ్లీ కుక్కర్ లో పెట్టుకోవాలి. ఓకే, అందులో మనం ఇంకా వాటర్ వేద్దాం. ఓకే, సో నార్మల్గా మనం ఎలా స్టీమ్ చేసుకుంటాము అలా స్టీమ్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది కొంచెం స్టీమ్ రానిద్దాము. కొంచెం ఓకే, వాటర్ వేడయ్యేంత వరకు దీనిలో ఇది ఫిల్ చేసుకుందాం. ఓకే, దీనికి బటర్ అప్లై చేసి సో ఒక మౌల్డ్ లాంటిది తీసుకోవాలి. దానికి బటర్ అప్లై చేసి దాన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసి స్టీమ్ చేద్దాం. ఓకే, ఇది ఇందులో వేస్తాము. ఓకే, దీన్ని ఇప్పుడు ఇందులో పెట్టేద్దాం. కొంచెం హీట్ అయింది కదా. అవును, అంటే వాటర్ లైట్ గా మనకి కొంచెం హీట్ అయిన తర్వాత పెట్టేసి ఒక 10 to 15 minutes కుక్ చేసుకోవాలి. ఓకే, అది స్టీమ్ అయ్యే లోపల మనం ఇంకో వైట్ లేయర్ కోసం కూడా ఇంకోటి మిక్స్ చేసుకొని పెట్టుకుందాం. ఓకే, సో మిక్స్ చేసేసుకుందాం. అంటే మనకి ఇది 2 layers లో వస్తుంది కదా. ఓకే, ఒక బౌల్ తీసుకొని మళ్ళీ సేమ్ రైస్ ఫ్లోర్ హాఫ్ కప్ సాగు పౌడర్. ఓకే, సగ్గు బియ్యం పౌడర్ ఒక 2-3 స్పూన్స్. ఓకే, షుగర్. రైస్ ఫ్లోర్ ఎంతో షుగర్ అంతే. ఓకే, దానిలో కొబ్బరి పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది బాగా మిక్స్ చేసేసాము, పక్కన పెట్టుకోవాలి కదా అది. సో ఇది స్టీమ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక లేయర్ వేద్దాం. ఓకే, సో ఇది స్టీమ్ అవడానికి మనకి ఎన్ని మినిట్స్ పట్టొచ్చు? ఒక 10 to 15 minutes. సో రాజశ్రీ గారు స్టీమ్ అయిపోయింది కదా. మీరు చెప్పినట్టు ఆల్మోస్ట్ ఒక 10-15 minutes ఉంచుకున్నాము. సో ఒకసారి చూద్దాము. తీసి దీని మీద వైట్ లేయర్ వేసేద్దాం. ఓకే, ఇది ఇట్లా వచ్చేసింది కదా. దీని మీద ఈ వైట్ లేయర్ వేసేద్దాం. సో మనకి ఫస్ట్ బీట్రూట్ ఉన్న పుడింగ్ కుక్ అయిపోయిన తర్వాత ఇంకా వైట్ లేయర్ వేసేసి మళ్ళీ ఒక 10 minutes పెట్టేద్దాం. ఓకే, సో ఇది కుక్ అవడానికి ఒక 10 minutes టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. సో ఒక 10 minutes అయిపోయింది కదా, ఇప్పుడు చెక్ చేద్దామా? ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు. ఓకే, సైడ్స్ మొత్తం కూడా జస్ట్ నైఫ్ తో కొంచెం మనం టిప్ చేస్తే అది ఈజీగా ఇందులో పడుతుంది. సో మనం దాన్ని ఓకే, దీని మీద ఇప్పుడు గార్నిషింగ్ కి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. సో జీడిపప్పు, బాదం, పిస్తా,
రెడీ అయిపోయింది ప్రియా. మలేషియన్ రైస్ పుడింగ్ రెడీ. ఓకే, చెప్పండి. సో చూసారు కదా, మలేషియన్ రైస్ పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. చూస్తూ ఉంటేనే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని ఉంది. కానీ దానికంటే ముందు మలేషియన్ రైస్ పుడ్డింగ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని ఒకసారి చూసేయండి. మలేషియన్ రైస్ పుడ్డింగ్ కి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, సగ్గుబియ్యం 1 కప్పు, పంచదార 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, బీట్రూట్ పేస్ట్ 1/2 కప్పు, బటర్ 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, బాదాం 1 టీ స్పూన్, జీడిపప్పు 1 టీ స్పూన్, పిస్తా 1 టీ స్పూన్. మలేషియన్ రైస్ పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో బియ్యం పిండి, పంచదార, కొబ్బరి పాలు వేసి బాగా కలుపుకొని సగ్గుబియ్యం పిండి, బీట్రూట్ కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక మౌల్డ్ కి బటర్ అప్లై చేసి బీట్రూట్ మిశ్రమాన్ని వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. మరో బౌల్లో బియ్యం పిండి, సగ్గుబియ్యం పిండి, పంచదార, కొబ్బరి పాలు వేసి బాగా కలుపుకొని ముందుగా స్టీమ్ చేసుకున్న బీట్రూట్ మిశ్రమంపై మరో లేయర్ లా బియ్యం పిండి మిశ్రమాన్ని వేసి మరి కాసేపు స్టీమ్ చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి జీడిపప్పు, బాదాం, పిస్తాలతో గార్నిష్ చేసుకుంటే మలేషియన్ రైస్ పుడ్డింగ్ రెడీ. మలేషియన్ రైస్ పుడ్డింగ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో ఏ మాత్రం లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దామా వెంటనే? చేద్దాం. ఓకే, సో ఫస్ట్ కట్ చేసుకుందాం. సో మీరు టేస్ట్ చేయండి. చాలా బాగుంది. ముఖ్యంగా ఇందులో కొబ్బరి పాలు యూస్ చేశారు కదా, దానివల్ల ఫ్లేవర్ చాలా బాగుంది. బీట్రూట్ కూడా మనకి రెగ్యులర్ గా బీట్రూట్ స్మెల్ అది కొంతమంది పడదు, కానీ ఇందులో అసలు ఏం తెలియట్లేదు. అది కొబ్బరి పాలతోని దాన్ని డామినేట్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ దాంతో పాటు మనం ఇందులో సగ్గుబియ్యం పౌడర్ కూడా యూస్ చేస్తాం కదా, తింటున్నప్పుడు మనకి లైట్ గా సగ్గుబియ్యం కూడా తగులుతూ మొత్తానికి టేస్ట్ అయితే చాలా 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 టేస్టీగా ఉంది. అండ్ 2 ఫ్లేవర్స్ కూడా ఇందులో బీట్రూట్ ఫ్లేవర్ తెలుస్తుంది, మనం వైట్ లేయర్ వేసాం కదా, 2 కూడా సెపరేట్ గా టేస్ట్ అన్న తెలుస్తుంది. అండ్ దాంతో పాటు డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి పుడ్డింగ్ అద్దిరిపోయిందని చెప్పాలి. అండ్ అలాగే 2 టేస్టీ డిషెస్ ని చేసి చూపించారు. అంటే రెగ్యులర్ గా మనం చేసుకున్న వడాపావ్ ని కొంచెం డిఫరెంట్ గా టేస్టీగా, దాంతో పాటు పిల్లలు పెద్దలు అందరికి ఇష్టమైన పుడ్డింగ్ అది కూడా కొంచెం డిఫరెంట్ గా చేసి చూపించారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ మీకు షెఫ్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈటీవీ అభిరుచి ఛానల్ వారికి నా థ్యాంక్స్. షెఫ్స్ అందరికి షెఫ్ డే శుభాకాంక్షలు. సో వ్యూయర్స్, చూసాం కదా, ఈ రోజు షెఫ్ డే సందర్భంగా ఒక 2 టేస్టీ రెసిపీస్ ని మన చెఫ్ రాజశ్రీ గారు చేసి చూపించారు. నేనైతే టేస్ట్ ని బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా డెఫినెట్ గా చేసి చూడండి, టేస్ట్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ చూడలేదు, మిస్ అయ్యామనుకుంటే ఏం బాధపడద్దు. జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi ఈ రెండిట్లోకి లాగిన్ అవ్వచ్చు. అండ్ దాంతో పాటు ఈటీవీ అభిరుచి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీ వంటల్ని ఆస్వాదించవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ అండ్ డెలిషియస్ వంటలతో మీ ముందుంటాను. అండ్ మరొకసారి షెఫ్స్ అందరికీ కూడా షెఫ్ డే శుభాకాంక్షలు.